Now may request Andhra Pradesh State Creativity and Culture Commission Gaurava Chairperson garu Gaurunillu Srimati Tejashwi గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ విజయవాడ. అసలు ఇక్కడ యూత్ ఉన్నారా? యూత్ కనిపించట్లేదే, కనీసం వినిపించట్లేదే. గుడ్ ఈవినింగ్ విజయవాడ. ఏ అన్న బెజవాడ బెజవాడ అంటారు, ఇదేనా మీ బెజవాడ వాయిస్ అంటే? గుడ్ ఈవినింగ్ విజయవాడ. దట్స్ ద ఎనర్జీ. అందరికీ వరల్డ్ మ్యూజియం డే శుభాకాంక్షలు. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు అన్న కొల్లు రవీంద్ర గారికి, సమయం తక్కువగా ఉన్నందువల్ల చైర్మన్ వారి అందరికీ, అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ గారికి, వేదిక ముందున్న విజయవాడ ప్రేక్షకులందరికీ పేరు పేరున నమస్కారం. అసలు మ్యూజియం అంటేనే మనందరికీ ఉన్న ఒపీనియన్ ఎలాంటిది ఉంటుందంటే, నిన్ను తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలరా అని అంటుంటాం సరదాగా. అంటే మ్యూజియం అంటే మన దృష్టిలో పాత వస్తువులను పడేసే ఒక ప్లేస్. అసలు అలాంటి మ్యూజియం డేని ఈరోజు ఇంత ఘనంగా ఇంత గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. కానీ అలాంటి క్వశ్చన్స్ మైండ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నేను కేవలం ఒక 2 చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా. మ్యూజియంస్ అంటే నిజంగానే పురాతన వస్తు ప్రదర్శనశాల అయినప్పటికీ దానిలో ఉన్న విలువని మాత్రం ఎవరు ఎన్ని కోట్లు ఇచ్చినా వెలకట్టలేరు. ఎందుకంటే మీకు కేవలం 2 ఎగ్జాంపుల్స్. 1794 హెయిర్ ఫ్లోయింగ్ సిల్వర్ డాలర్ అనే ఒక కాయిన్ కేవలం ఆప్షన్ కి పెడితే ఎన్ని కోట్లకు అమ్ముడుపోయిందో తెలుసా? కేవలం ఒక కాయిన్. ఈరోజు 1 రూపీ కాయిన్, 10 రూపీస్ కాయిన్ అవి వాడుతున్నాం కదా, అలాంటిది 1794 హెయిర్ ఫ్లోయింగ్ డాలర్. మీరు తర్వాత గూగుల్ చేయండి. 150 కోట్లకి ఆ ఒక్క కాయిన్ అమ్ముడుపోయింది. అదే విధంగా టిప్పు సుల్తాన్ గారు బెడ్రూమ్ లో వారి ప్రొటెక్షన్ కి దాచుకున్న ఒక కత్తి, అది ఆప్షన్ పెడితే లండన్ లో 140 కోట్లకి ఆ కత్తి అమ్ముడుపోయింది. ఇలాంటివి మనం తరచుగా న్యూస్ లో చూస్తూనే ఉంటాం. ఒక పెయింటింగ్ కొన్ని 100 కోట్లకి అమ్ముడుపోవడం, ఎప్పటియో ఒక శిథిలావస్థలో ఉన్న ఒక శిల్పం కొన్ని 10 కోట్లలో అమ్ముడుపోవడం. ఇంటే మీరు అనుకోవచ్చు, ఈ పాత వస్తువుల్ని ఇంత పెట్టి కొంటున్నారు ఏంటి అని. అవి కేవలం వస్తువులు కాదు, అవి చరిత్ర మనకి మిగిల్చిన చివరి ఆనవాళ్లు. భవిష్యత్తుని, రాబోయే టెక్నాలజీని డబ్బు పెట్టి మనం ముందుగా కొనగలమేమో కానీ చరిత్రని, మన తాతల నాటి జ్ఞాపకాలని, ఎర్లీ మ్యాన్ పుట్టినప్పుడు ఉన్న రాళ్లని మనం ఎన్ని కోట్లిచ్చి కూడా తిరిగి తీసుకురాలేం. అటువంటి వస్తువులను చూడడం కేవలం పుస్తకాల్లోనే కాదు, పుస్తకాల్లో చరిత్రని చదవగలమేమో కానీ మ్యూజియంలో చరిత్రను అనుభవించవచ్చు, ఫీల్ అవ్వచ్చు, జీవించవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యూజియంస్. మ్యూజియంస్ మనం మన తాతల నాటి కాలానికి, ఎర్లీ మ్యాన్ టైంకి తీసుకెళ్లి అప్పుడు కాలం ఎలా ఉండేదో మనకి చూపిస్తుంది. ఇలాంటి మ్యూజియంస్ కొన్ని వేల రూపాయలు ఇచ్చి మనం లండన్ కో, ప్యారిస్ కో వెళ్ళి అద్భుతంగా లైన్ లో నిలబడి మరీ వెళ్తాం. కానీ మన రాష్ట్రంలో 14 మ్యూజియంస్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నడిపిస్తుంది. అటువంటి మ్యూజియంస్ లో కొన్ని 100 సంవత్సరాల నాటి చరిత్ర, పక్కనే ఉన్న బాపు మ్యూజియంలో ఎర్లీ మ్యాన్ వాడిన స్టోన్స్ కానివ్వండి, మోనోలిథిక్ ఏజ్ లో ఉన్న స్టోన్స్ కానివ్వండి, ఎన్నో గొప్ప గొప్ప శిల్పాలు కానివ్వండి, ఈ రోజు ఉన్న ఎక్విప్మెంట్ కాకుండా చేతులతో చెక్కారు ఎంతో గొప్పగా. అవన్నీ మీరు తప్పకుండా చూడాలి. మై ఫేవరెట్ ఈజ్ హనుమాన్ స్టాచ్యూ. ఖచ్చితంగా బాపు మ్యూజియం కి వెళ్ళి ఒక్కసారి ఆ హనుమాన్ స్టాచ్యూని చూడండి. తీసుకొని ఇంకొకసారి మీ ఫ్రెండ్స్ ని తీసుకొని వెళ్ళకపోతే ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా. కాబట్టి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ హెరిటేజ్. గతాన్ని మర్చిపోకుండా భవిష్యత్తుని నిర్మించాలి అనే ఒక విజనరీ ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే అమరావతి లాంటి ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ని ఈ ప్రపంచానికి అందిస్తున్నా కూడా దాని మూలాలను మాత్రం బౌద్ధత్వంతో ముడిపెట్టిన గొప్ప నాయకత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దట్ ఈస్ ద లీడర్షిప్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అటువంటి లీడర్షిప్ లో ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, లక్ష్మీసా ఐఏఎస్ గారు వరల్డ్ హెరిటేజ్ డేని కానివ్వండి, వరల్డ్ మ్యూజియం డేని కానివ్వండి, అంతే గొప్పగా మన కల్చర్ ని, మన హెరిటేజ్ ని సెలబ్రేట్ చేస్తూ ముందుకు తీసుకొస్తుంటే కలెక్టర్ సార్ని చూస్తే ఒక్కొక్కసారి అనిపించింది, ఆయన ఈ కొండపల్లి గురించి కానివ్వండి, కల్చర్ హెరిటేజ్ మీద చేస్తున్న పనులను చూస్తే ఖచ్చితంగా విజయవాడ ఫ్యూచర్ కల్చర్ క్యాపిటల్ అయినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదని ఈ రోజు ఆయన ఎఫర్ట్స్ చూస్తే అనిపిస్తుంది. ఈ రోజు మనం అందరం ఇక్కడికి వచ్చాం. We are waiting to hear Geeta Madhuri garu and band Saheri. Yes ma'am, with your permission. And may request Gaurava Jilla Collector garu Dr. Lakshmi Shah IAS garini సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. So please come forward.
మ్యామ్ ప్లీజ్ కంటిన్యూ మ్యామ్. సో టు ఎండ్ దిస్, నేను ఇందాక చెప్పినట్టు మీ అందరూ యు ఆర్ వెయిటింగ్ ఫర్ మ్యూజిక్, యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఫన్, యు ఆర్ వెయిటింగ్ ఫర్ సెలబ్రేషన్. ఈ రోజు మనం వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న రోజు కాబట్టి ఇక్కడ నుంచి లక్ష్మీ సాగారు ఈ రోజు చేసింది ప్రారంభం మాత్రమే. దీనికి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని గుర్తు చేస్తూ, గవర్నమెంట్ కల్చర్ ని, హెరిటేజ్ ని ప్రిజర్వ్ చేస్తే దాన్ని పరిరక్షించే బాధ్యత మనందరం తీసుకుందాం అని తెలియజేస్తూ జై హింద్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. నౌ మే రిక్వెస్ట్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గౌరవ చైర్మన్ గారు గౌరవనీయులు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా చాలా వివరంగా చెప్పింది ఏంటి అంటే, మన హిస్టరీ, కల్చర్ అండ్ హెరిటేజ్ వీటి గురించి నేటి తరానికి భవిష్యత్ తరాలకి తెలియజేయాలంటే దానికి ఉన్నటువంటి ఏకైక వేదిక మన మ్యూజియంస్. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇవాళ మన నగరంలో ఓల్డెస్ట్ మ్యూజియం ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో కలుపుకున్నా సరే మనకున్నటువంటి బాపు మ్యూజియం ఇస్ ద ఓల్డెస్ట్ మ్యూజియం. 1887 సంవత్సరంలో ఆ రోజున క్వీన్ విక్టోరియా గోల్డెన్ జూబ్లీ సందర్భంగా పెట్టినటువంటి మ్యూజియం. ఖచ్చితంగా అందరూ కూడా సందర్శించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ ఓల్డెస్ట్ మ్యూజియం ఇన్ ఏషియా కూడా ఇండియాలోనే ఉంది. కాల్కటాలో 1814లో ది ఇండియన్ మ్యూజియం, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ మ్యూజియంస్ ఇన్ ఏషియా. దాదాపు 35 గ్యాలరీసు, 1 lakh ఆబ్జెక్ట్స్కి పైగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మ్యూజియం. నేను దాన్ని సందర్శించడం జరిగింది కాల్కటా వెళ్ళినప్పుడు. ఖచ్చితంగా అటువంటి వాటిని మన బిడ్డలకు చూపించాలి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు విజిట్ ప్యారిస్. ప్యారిస్లో లూవర్ మ్యూజియం అని ఉంటుంది. ఇట్ ఈస్ ది ఓల్డెస్ట్ అండ్ ది లార్జెస్ట్ మ్యూజియం ఇన్ ద వరల్డ్. దాదాపు 5 లక్షల ఆబ్జెక్ట్స్, ఆర్టిఫాక్ట్స్ ఆ లూవర్ మ్యూజియంలో భద్రపరిచారు. దాదాపు 7 లక్షల స్క్వేర్ ఫీట్కి పైగా ఉన్నటువంటి అతిపెద్ద మ్యూజియం. కొన్ని వేల మంది గంటల తరబడి క్యూలో నుంచుని ఉంటారు బయట ఎప్పుడు వెళ్ళినా కూడా దానిలో ఎంటర్ అవడానికి. అంటే ఆ రకంగా ఇటువంటి అద్భుతమైనటువంటి మ్యూజియంస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మనం చూడటమే కాకుండా మన బిడ్డలకు కూడా చూపించాలి. ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ విచ్ విల్ లాస్ట్ ఫర్ ఎ లైఫ్ టైం. కాబట్టి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. వారు ఈ మధ్యనే మనం చూసాం, మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి బిడ్డలు ఎంత అద్భుతంగా రాణిస్తా ఉన్నారో. మరి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి సారథ్యంలో ఇవాళ స్కూల్స్ అన్ని కూడా అద్భుతంగా డెవలప్ అవుతా ఉన్నాయి. బిడ్డలు అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. అటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లల్ని ఇందాక నేను చెప్పినటువంటి ఏషియాస్ లార్జెస్ట్ మ్యూజియం కాల్కటా మీరు ఒక గ్రూప్ ఫామ్ చేసి మీరు పంపించండి. ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్. కాబట్టి అటువంటి ప్రయత్నం మా కలెక్టర్ గారు ఏదైనా చేయగలిగినటువంటి సమర్థమైనటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరొకసారి మరి ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు గౌరవ కలెక్టర్ గారిని, అదేవిధంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కొల్లు రవీంద్ర గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు సార్. తదుపరి 20 సూత్రాల అమలు గౌరవ చైర్మన్ గారు గౌరవనీయులు లంక దినకర్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాయ నమః. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు అంతర్జాతీయ మ్యూజియం డే ఏదైతే ఉందో, ఒకసారి చారిత్రాత్మక వారసత్వ సంపద ఏ దేశ ఉనికినైనా కానీ, ఏ దేశ నాగరికత అయినా కానీ ఏ విధంగా విరజిల్లింది అనే దానికి ఆ దేశం యొక్క విశిష్టతను చాటి చెప్పేటటువంటి అవకాశం ఏదైతే పురావస్తు ప్రదర్శనశాలలు ఎక్కడైతే ఉన్నాయో వాటిల్లో భద్రపరచడం ద్వారా భవిష్యత్ తరాలకి చరిత్రలో జరిగినటువంటి అనేక రకాల మార్పుల్ని, జీవ పరిణామ విధానాలని అన్నిటినీ కూడా వారికి అర్థమయ్యేటటువంటి విధంగా భవిష్యత్ తరాలకు అందించేటటువంటి ఒక వారసత్వ సంపద. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో వారసత్వ సంపదని ప్రోత్సహించేందుకు గాను హెరిటేజ్ సిటీస్ ని డిక్లేర్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అమరావతిని హెరిటేజ్ సిటీగా డిక్లేర్ చేయడం జరిగింది. చాలా మందికి అమరావతిని హెరిటేజ్ సిటీగా డిక్లేర్ చేశారు, అక్కడ ఆనవాళ్లు ఈరోజు ఏం కనపడట్లేదు కదా అనేటటువంటి ఒక అనుమానం రావచ్చు. ఇవాళ బ్రిటిష్ లండన్లో ఉన్నటువంటి మ్యూజియంలో అమరావతి నగరంలో అపురూప శిల్పాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇక్కడి నుంచి తరలించి లండన్లో ఉన్నటువంటి మ్యూజియంలో ఉన్నటువంటి పరిస్థితి పెట్టినటువంటి పరిస్థితి. కేవలం శిల్పాలు లేకపోతే వివిధ రకాల రాతికి సంబంధించినటువంటి అంశాలే కాదు, జీవ పరిణామ విధానంలో ఉన్నటువంటి మొక్కల దగ్గర నుంచి, చెట్టుల దగ్గర నుంచి, వృక్షాల దగ్గర నుంచి, జంతుజాలం దగ్గర నుంచి వివిధ రకాల భౌతిక వస్తువుల యొక్క పరిణామం అనేటటువంటిది చరిత్రలో ఏ విధంగా ముందుకి సాగింది అనేటటువంటి అంశాన్ని తెలియజెప్పడానికి మ్యూజియంలు చాలా చక్కగా మనకి పనికి వస్తాయి. ఈరోజు 14 మ్యూజియంలు ఆంధ్రప్రదేశ్లో ఉంటాం. అలాగే అత్యంత పురాతనమైనటువంటి మ్యూజియం ఇవాళ విజయవాడలో ఉన్నటువంటి బాపు మ్యూజియం ఏదైతే ఉందో వీటన్నిటినీ కూడా భవిష్యత్ తరాలకి ఈ యొక్క వారసత్వ సంపదని వారందరికీ కూడా తెలిసేటటువంటి విధంగా మన జీవన శైలి, జీవన విధానం ఏ విధంగా విరజల్లింది, మన యొక్క సంస్కృతి ఏ విధంగా విరజల్లింది, ఏ విధంగా మన నాగరికత అభివృద్ధి చెందింది అనేటటువంటి దానికి ఆనవాళ్లుగా నిలిచినటువంటి పరిస్థితి. డెహ్రాడూన్కి ఈ మధ్య వెళ్ళినప్పుడు ఏదైతే సోదరులు పట్టాభి గారు చెప్పినట్టు కలకత్తాలో ఏ విధంగా అయితే మన యొక్క వారసత్వ సంపదని కొనసాగించేటటువంటి మ్యూజియంలు ఉన్నాయో కేవలం వృక్షాలకి సంబంధించినటువంటి అంశాలని స్టడీ చేసేటటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం ఇవాళ డెహ్రాడూన్లో భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో నయా రాయ్పూర్లో ఏదైతే గిరిజనులకు సంబంధించి అడవుల్లో వారు ఏ విధంగా వ్యవసాయాన్ని ప్రాచీన కాలం నుంచి వారు ఏ విధంగా వ్యవసాయ పద్ధతులు చేశారు, ఏ పనిముట్లు వాడారు, ఏ విధంగా వారి యొక్క జీవన విధానం ఉంటుందనేటటువంటి మ్యూజియం ఉంది. అంటే ఇటువంటి మ్యూజియంస్ అన్ని కూడా కేవలము ఏదో శిల్పాలు లేకపోతే వీటికి సంబంధించినటువంటి అంశాలే కాదు, మన జీవన విధానంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని స్పృశించి భవిష్యత్ తరాలకి అందించేటటువంటి ఒక జ్ఞాన భండాగారాలుగా గనులుగా విరజిల్లుతున్నాయని తెలియజేస్తూ ఈ యొక్క అంతర్జాతీయ మ్యూజియం డే రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన వారసత్వ సంపదను ఏ విధంగా భవిష్యత్ తరాలకి అందించాలి అనేటటువంటి దానిలో వారు ఎప్పుడు కూడా ముందుంటారు. మనం కూడా మన యొక్క మూలాల్ని మర్చిపోకుండా ఈ మ్యూజియంస్ ని సందర్శించేటటువంటి విషయంలో గతంలో కన్నా చాలా తక్కువగా ఉంది. పిల్లల్ని తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా తల్లిదండ్రుల మీద ఉందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై హింద్. ధన్యవాదములు సార్. తదుపరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ గౌరవనీయులు డాక్టర్ లక్ష్మీ షా ఐఏఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దల గౌరవనీయులు మంత్రివర్యులకు, అలాగే వివిధ కార్పొరేషన్ చైర్పర్సన్లకు, అలాగే అధికారులందరికీ, విజయవాడ ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ శుభాకాంక్షలు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన ప్రోత్సాహంతో, అలాగే జిల్లాలో ఉన్న నాయకులందరి ప్రోత్సాహంతో, విజయవాడ ప్రజల ఉత్సాహంతో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని ఇప్పుడే కొన్ని నెల ముందరే మనం వారసత్వ దినోత్సవం నడుచుకున్నాము. అలాగే ఇప్పుడు మ్యూజియం దినోత్సవాన్ని మనము జరుపుకుంటున్నాము. ఈ ప్రతి ఒక్క కార్యక్రమంలో ఒక అంశాన్ని తీసుకొని భావితరాలకి మన వారసత్వం, మన కల్చర్, ట్రెడిషన్ గురించి తెలియజేసేది ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం. కాబట్టి దాంతోపాటు ఒక వైబ్ వచ్చేలాగా, ఒక ఎనర్జీ ఉండేలాగా, పిల్లలు ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్స్ పాజిటివిటీ వైపు తరలి వచ్చేలాగా ఒక మ్యూజికల్ కన్సర్ట్ లాగా పెట్టి ఒక కన్సర్ట్ ఎకానమీ కూడా పెంపొందించడంతో టూరిజం పెరుగుతుంది. విజయవాడలో ఆ వైబ్ వస్తుంది. బయట నుంచి వచ్చే టూరిజంస్ కి ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ గురించి అవగాహన వస్తుంది. ఇక్కడ ఉన్న టూరిజం ప్రాంతాల గురించి, ప్రదేశాల గురించి అవగాహన వస్తుంది. ఇంకా విజిటర్స్ ఫుడ్ ఫాల్ పెరిగితే ఎకానమీ పెరుగుతుంది. అది ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కల్చరల్ కార్పొరేషన్ కమిషన్, అట్లాగే ఇక్కడ డిపార్ట్మెంట్, ఇక్కడ మనకున్న చాలా ఎన్జిఓస్ దీనికి ఇంటాక్ అవ్వచ్చు, అలాగే జిజ్ఞాస అవ్వచ్చు, ఇటువంటి చాలా ఎన్జిఓస్ కూడా దీనికి పనిచేస్తున్నాయి. దీంతో పాటు శ్రేయస్ మీడియా వాళ్ళకి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ,
ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రూట్స్ రీలోడెడ్ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు, గనులు మరియు భూగర్భ వనరులు శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కొల్లు రవీంద్ర గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం, ఈరోజు ఇంటర్నేషనల్ మ్యూజియం డే మన అమరావతిలో విజయవాడ నగరంలో ఇంత చక్కగా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారికి, అలాగే ఆర్కియాలజీ డైరెక్టర్ సురేష్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య గౌరవ అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు నూకసాని బాలాజీ గారికి, పట్టాభి గారికి, దినకర్ గారికి, గుమ్మడి గోపాలకృష్ణ గారికి, తేజస్వి గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం, ఎందుకంటే ఇంటర్నేషనల్ మ్యూజియం డే అనేది 1977లో ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డే చేసుకోవాలని చెప్పి సంకల్పించడం, తర్వాత దాదాపు 50 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ విజయవాడలో ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డే చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవాళ జిల్లా కలెక్టర్ గారు చాలా కార్యక్రమాలు, మొన్న విజయవాడలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా విజయవాడ ఉత్సవం చేసిన, మరి మొన్ననే ఒక వినూత్నంగా ఆవకాయ అనే ఒక ప్రోగ్రామ్ని కలెక్టర్ గారు చేయటం, ఇవాళ కూడా ఇంటర్నేషనల్ మ్యూజియం డేని ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా అభినందనీయం. ఇది చాలా అవసరం కూడా, ఎందుకంటే ఒక మనిషిలో ఆలోచన శక్తిని పెంచడానికి డెఫినెట్గా మనకు ఉపయోగపడేది ఈ మ్యూజియంని సందర్శించడం ద్వారా కలుగుతుంది. ఎందుకంటే చిన్నదనంలో మనందరికి కూడా తెలుసు, మనందరం కూడా ఎక్స్కర్షన్ తీసుకెళ్లేవాళ్ళు, ఖచ్చితంగా ఒక మ్యూజియం చూపించేవాళ్ళు. చిన్నతనంలో నేను సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళడం జరిగింది. నిజంగా అక్కడ చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించేది. అక్కడ ఒక బటన్ నొక్కితే వాళ్ళందరూ వచ్చి ఆర్మీ అక్కడ ఇచ్చేయడం, ఇలాంటి ఒక పిల్లలకి కొంత కొత్తదనాన్ని కనిపిస్తుంది. అలాగే మన కల్చర్ కూడా చూస్తే ఇవాళ శిల్పకళ కానీ అవన్నీ చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఎల్లోరా, అజంతా ఎల్లోరా ఇవి కూడా చూసినప్పుడు నిజంగా అసలు అంత పెద్ద శిల్పాలు ఎలా చెక్కారు. బౌద్ధ ఆరామాలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద బౌద్ధ ఆరామాలు, కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతాలు మరి చూసాం. నేను మొన్న కోణార్కి వెళ్ళి చూస్తే నిజంగా ఆ పైన శిఖరం మీద పెట్టినటువంటి ఆ కొండను ఎలా తీసుకెళ్ళి అక్కడ పైన ఆ శిఖరాన్ని పెట్టారనేది నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత వెయిట్, క్రేనులు లేవు, ఏమీ లేని రోజుల్లో అలాంటి ఆలయాలు నిర్మాణం చేసినటువంటి చరిత్ర మన భారతీయులది. నిజంగా అది మనం కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నాం డెఫినెట్గా. ఎందుకంటే స్టేట్ ఆర్కాలజీ ఉంది, అటు నేషనల్ ఆర్కాలజీ, కొద్దిగా వాళ్ళ మధ్యన గ్యాప్ ఉంది. ఎందుకంటే నాకు మచిలీపట్నంలో కూడా బ్రిటిష్ అలాగే డచ్ వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కట్టడాలు ఉన్నాయి, కానీ అది నేషనల్ ఆర్కాలజీ వాళ్ళు కనీసం దాని మీద చెయ్యనోరు. కాబట్టి త్వరలోనే మరి టూరిజం డిపార్ట్మెంట్ కూడా బాధ్యత తీసుకుని, ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కూడా బాధ్యత తీసుకుని మనం వీటిని కాపాడాలి, సంరక్షించాల్సినటువంటి బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు పేపర్లో కూడా చూస్తాం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నార్వేకి వెళ్తే అక్కడ చోళల నాటి రాగి పత్రాలని వాళ్ళు వాళ్ళ ప్రధానమంత్రి గారికి ఇచ్చి మన ఇండియాకు పంపిస్తా ఉన్నారు. అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వారి నాగరికత, మన భారతీయుల నాగరికత ఉందంటే మన భారత యొక్క చరిత్ర ఎంత గొప్పదనేది ఒకసారి మనందరం కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి తప్పకుండా ఇవాళ చూస్తున్నాం టూరిజంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి. ఇవాళ బెస్ట్ ప్రమోషన్ స్టేట్ కింద ఆంధ్ర రాష్ట్రానికి అవార్డు కూడా వచ్చింది టూరిజంలో. మరి మొన్ననే విశాఖ ఉత్సవం కానీ ఇలా చాలా ఉత్సవాలు చేస్తూ అక్కడ కల్చర్ కూడా డెవలప్ చేస్తారు. మరొకసారి మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.